Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. గవర్నమెంట్ తెలంగాణ సర్కార్ యాక్చువల్లీ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత కూడా ఈ మామూలుగా రైస్ షాపుల్లో రేట్లు చాలా తగ్గిపోయినాయి. అసలు మా దగ్గర కొనట్లేదు, రేషన్ షాపుల్లో చాలా సన్న బియ్యం దొరుకుతున్నాయి కాబట్టి అవన్నీ చాలా బాగుంటున్నాయి, అవే మేము తింటున్నాం అన్నటువంటి మాట చాలా మంది చెప్తున్నారు. ఒకసారి రేషన్ షాప్కి కూడా వచ్చినాం, ఇక్కడే బియ్యం తీసుకుంటున్నారు ఒక మేడం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ 6 నెలల నుంచి సన్న బియ్యం వస్తుంది, ఎట్లా ఉంటుంది క్వాలిటీ? బాగున్నాయండి, రైస్ అయితే చాలా బాగున్నాయి. ఇది వరకు లావు ఉండేవి, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, బాగున్నాయి. అంతకంటే ముందు ఇప్పుడు మీరు బయటనే కొనేవాళ్ళ సన్న బియ్యం? అవునండి, ఇప్పుడైతే ఇక్కడే తీసుకుంటున్నాం, ఇవే యూజ్ చేసుకుంటున్నాం, బాగున్నాయి ఇప్పుడు. ఓకే, మీకు గుర్తున్నంత వరకు ఎంత రేట్ ఉండే మ్యామ్ కేజీ సన్న బియ్యం అప్పుడు? బయట 62 రూపీస్ వరకు ఉన్నాయండి. ఇప్పుడు ఏమన్నా మధ్యలో వెళ్ళారా? ఎంత ఉన్నాయి మీరు ఏమైనా చెక్ చేస్తారా బయట? లేదు మేడం, ఇప్పుడైతే నేను వెళ్ళలేదు. ఇది వరకు తీసుకున్నప్పుడు ఫస్ట్ అయితే 62 రూపీస్ ఉండేవి, 62 రూపీస్ కిలో పర్ కేజీ. తీసుకున్న పాతవి కూడా. ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత చాలా మంది అక్కడక్కడ నూకలు ఉంటున్నాయి, బాగుండట్లేదు అనేది కూడా ఒకటి ఉంది మ్యామ్. లేదు లేదు, బాగున్నాయండి, బాగున్నాయి. ఇవే తింటున్నాం, బాగున్నాయి. ఓకే, సో అది చాలా మంది రేషన్ షాపుల్లో తీసుకున్న బియ్యాన్నే తింటున్నారు కాబట్టి ఎక్కడ కూడా కొనే అవసరమే రావట్లేదు అనేది కూడా చాలా మంది చెప్తున్నారు. ఒకసారి రేషన్ డీలర్ ఒకసారి మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ రివ్యూ, ఎట్లున్నాయంట సన్న బియ్యం? రైస్ మాత్రం బాగున్నాయి, గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది, పబ్లిక్ అందరూ వాడి ఇంట్లోకి తీసుకొని తింటున్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళని అడిగితే బాగున్నాయి అని చెప్తున్నారు. అది పబ్లిక్ రివ్యూ. అది అంటే టైంకి వస్తున్నాయా? అంతా కూడా బాగుంటుంది, టైంకి గవర్నమెంట్ సప్లై చేస్తుంది, పబ్లిక్ కూడా మేము సప్లై చేస్తున్నాం, అంతా గవర్నమెంట్ బాగా 100% సప్లై చేస్తుంది. మీరు బియ్యంతోనే డీల్ చేస్తూ ఉంటారు కదా, సో ఒక క్వశ్చన్ సార్, యాక్చువల్లీ బయట మార్కెట్ లో ఇప్పుడు గతంలో 62 రూపీస్ కి కొన్న వాళ్ళు ఇప్పుడు బాగా తగ్గిపోయింది రేట్ అనేది, చాలా మంది ప్రైవేట్ అమ్మే వాళ్ళు కూడా గగ్గోలు పెడుతున్నారట, ఇది నిజమేనా సార్? ఇది 100% వాస్తవం. ఇది బయట లాస్ట్ 65 రూపీస్ వరకు పోయింది సన్న బియ్యం అనేది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తుంది, మనిషికి 6 కేజీలు. ఇప్పుడు దగ్గర 1000 రూపాయల వరకు తగ్గినాయి, క్వింటల్ కి 1000 రూపాయలు తగ్గినాయి, అది వాస్తవం. ఇది అంటే ఏ రకమైన బియ్యం అయినా సరే ఓవరాల్ గా 1000 రూపీస్ మినిమం తగ్గిందా సార్? అంటే ఓవరాల్ గా అంటే సన్న బియ్యం గవర్నమెంట్ ఇస్తుంది, పబ్లిక్ వాడుతున్నారు, ఆటోమేటిక్ తగ్గిపోయినాయి అట్లా. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే, అంటే దొడ్డు బియ్యం తినని వాళ్ళు ఎవరైతే ఉండనో వాళ్ళందరూ కూడా సన్నం బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్ గా తింటున్నారు. 100% తీసుకుంటారు. లాస్ట్ గవర్నమెంట్ 3 మంత్స్ జూన్ జూలై ఆగస్ట్ 3 మంత్స్ ఇచ్చిండ్రు. అప్పుడు మొత్తం ఓవరాల్ తెలంగాణలో 98% సేల్స్ అయ్యింది, పబ్లిక్ తీసుకుపోయింది, 98% తీసుకెళ్ళింది, 98%. ఇప్పుడు కూడా పబ్లిక్ తీసుకెళ్తున్నది మీరు చూస్తున్నారు కదా, వాస్తవం. నిన్న 15th లాస్ట్ డేట్ 9 గంటల రాత్రి వరకు ఇచ్చినాము, పెద్ద లైన్ అన్ని షాపులలో గవర్నమెంట్ ఇస్తుంది, మేము సప్లై చేస్తున్నాము. ప్రొడక్షన్ విషయానికి వస్తే మన తెలంగాణలో ఇప్పుడు సన్న బియ్యం పండించే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందా సార్? అంటే అది గవర్నమెంట్ చర్య తీసుకొని పండిస్తున్నది, గవర్నమెంట్ రైతుల దగ్గర ఏదైతే తీసుకుంటుందో కొనుక్కుంటుందో వాళ్ళకు కూడా లాభం చేస్తుంది, పబ్లిక్ కూడా లాభం చేస్తుంది. గతంలో 2 రూపాయల కిలో బియ్యం ఏదైతే ఉండేనో మళ్ళీ మీ దగ్గరనే ఇవ్వడమో లేకపోతే ఎక్కడో వేరే చోట అమ్మడమో చేస్తుండే సార్, ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందా? సమస్య 100% తీరిపోయింది మేడం. అది పబ్లిక్ వాడుతున్నారు, ఇంట్లోకి వెళ్ళి మంచిగా తింటున్నారు మేడం. అది ఏం లేదు ఇప్పుడు, అలాంటి ఏం లేవు, 100% పబ్లిక్ తీసుకెళ్ళి తింటున్నారు. సో ఇది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కూడా ఇప్పుడు ఈ బియ్యం కూడా మనం చూస్తే క్వాలిటీ చాలా చాలా బాగుంది. మనం పట్టుకొని ఒకసారి చూద్దాము. ఇది గవర్నమెంట్ ఇస్తున్నటువంటి బియ్యం అన్నమాట, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. ఇది వండితే కూడా చాలా సన్నగా చాలా బాగుంటున్నాయి, మేము తినగలుగుతున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు ఇక్కడికి వచ్చి కొన్న వాళ్ళు కూడా. సో అందుకే చాలా మట్టుకి ఈ రైస్ డిపో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, అసలు మాకు కనీసం కూడా గిరాకీ అవ్వట్లేదు, యాక్చువల్లీ చాలా వరకు సేల్స్ తగ్గిపోయినాయి అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇది రేషన్ షాప్ కి సంబంధించి బస్తాలన్నిట్లో కూడా మనం గమనిస్తే టోటల్లీ రైస్ మాత్రమే ఉంది, ఇవన్నీ కూడా సన్న బియ్యం అన్నమాట. ఇవన్నిటిని కూడా
లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే సన్న బియ్యం అన్ని కూడా ఇవన్నీ కూడా సో ఎప్పటికప్పుడు స్టాక్ కూడా క్లియర్ అవుతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఖచ్చితంగా తీసుకొని వెళ్తున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఒకసారి ఈ రైస్ డిపో కి సంబంధించి ప్రైవేట్ రైస్ డిపో రైస్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఎంత రైస్ తగ్గింది, చాలా మంది మేము లాస్ అవుతున్నాం, అసలు గిరాకే ఉండట్లేదు అన్నట్టు మాట చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చలో మనం ఒకసారి రైస్ షాప్ ఏదైతే రైస్ అమ్ముతారో ప్రైవేట్ రైస్ షాప్ అక్కడికి వెళ్ళి నిజంగా ఏం జరుగుతోంది గ్రౌండ్ లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రైస్ డిపోలో ఉన్నాం. యాక్చువల్లీ మనం రేషన్ దుకాణంకి వెళ్ళినప్పుడు కూడా సన్న బియ్యం సప్లై అవుతుంది, చాలా బాగుంది అని అక్కడ ఒక అంటే రేషన్ తీసుకున్న ఆవిడ కూడా మనకు చెప్పారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే రైస్ కి సంబంధించిన కిరాణా షాప్ అండ్ హోల్సేల్ డీలర్ ఆల్సో. సో ఒక్కసారి మాట్లాడదాం, నిజంగానే సన్న బియ్యం రేట్ తగ్గిందా ఏంటి రివ్యూ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. నిజంగానే సన్న బియ్యం రైస్ రేట్ తగ్గిందా సార్? బాగా తగ్గిందండి. లాస్ట్ 2 months లో 60 రూపాయలు ఉన్న బియ్యం ఇవాళ 50 రూపాయలు దొరుకుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఏదో కార్యక్రమం పెట్టారు. 3 నెలలకు సరిపాటుగా ఇస్తున్న మూలాను వాళ్ళ షాపు రావటం లేదు. అందుకు రైస్ మిల్లర్స్ కూడా రైస్ మిల్లో కూడా బాగా తగ్గిపోయినాయి. ఇంతకుముందు మేము 60 రూపాయలు అమ్మిన బియ్యం ఇవాళ 50 రూపాయలకి ఇస్తున్నాం. సేల్ కూడా బాగా డౌన్ అయింది. ప్రతి ఒక్కరికి అందుబాటులోను సన్న బియ్యం 50-45 రూపాయలకు కూడా వచ్చినాయి. కాకపోతే కొంచెం కొత్త బియ్యం, పాతవి మాత్రం 50 రూపాయలు సన్న బియ్యం దొరుకుతున్నాయి. ఇంకా లావు బియ్యం 40 రూపాయలు దొరుకుతున్నాయి. మా దగ్గర 40 రూపాయలు కూడా ఉన్నాయి లావు బియ్యం, కానీ ఎవరో పట్టుకెళ్తలేదు. 60 రూపాయల బియ్యం 50 రూపాయలు దొరుకుతున్నాము, ఆ బియ్యమే పట్టుకెళ్తున్నాం. మీరు జనరల్లీ అయితే అంటే ప్రతి సంవత్సరము పంట వచ్చినప్పుడల్లా ఇంత స్టాక్ అని పెట్టుకుంటారు కదా సార్? మేము అలా పెట్టమండి, పురుగులు వస్తాయి కాబట్టి. మార్కెట్ పెరిగిలా ఉంటే నా వారం 10 రోజులు సరిపాటుగా పెడతాము. మార్కెట్ డౌన్ అయిందంటే పర్చేజ్ మానేస్తాము. ఎందుకంటే ఇంకా తగ్గుతుందేమో అని మన కస్టమర్ ఇంకా తక్కువ ఇవ్వాలి, బయట కన్నా మనం తక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము అవసరం ఉన్నంతకు తీసుకుంటాం. ఎంత పర్సెంటేజ్ తగ్గిండొచ్చు సార్ మీ దగ్గర? మా దగ్గర అంటే కిలోకి 10 రూపాయలు తగ్గినాయండి. కిలోకి 10 అంటే మీకు 20% ఎంత లెక్క అండి? కిలోకి 10 అంటే బస్తా క్వింటాల్. ఇంతకుముందు 26 కిలోలు 1300 ఉండేది, 1560 ఉండేది 1300కి వస్తుంది. 260 రూపాయలు ఒక బస్తా మీద తగ్గింది. 26 కిలోలు అమ్మాలండి. 26 కిలోల మీద 260 రూపాయలు తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యండి 60 రూపాయలు అమ్మాము, అయ్యే బియ్యం ఇప్పుడు 50 రూపాయలకి ఇస్తున్నాం. ఇంకోటి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు జనాలు కూడా కొనేవాళ్ళు కూడా ఇప్పుడు రావటం లేదు. ఆ బియ్యం ఉన్నంత వరకు ఈ బియ్యం కొనరు కదా మేడం, అది అయిపోయాక మళ్ళీ మార్కెట్కి వస్తారు. అప్పుడు మళ్ళీ మార్కెట్ ప్లస్ డిమాండ్ని బట్టి మార్కెట్ పెరుగుతుంది. డిమాండ్ లేకపోతే మార్కెట్ డౌన్ అవుతుంది. ఏదైనా అంతే. ఇప్పుడు పంట బాగా వచ్చింది అనుకోండి జనవరికి, ఏ వస్తువు అయినా అంతే, మొత్తం డౌన్ అయిపోద్ది. మళ్ళీ పంట తక్కువ ఉండేటప్పుడు రేట్ పెరుగుతుంది. జనరల్లీ కూడా సార్ తెలంగాణలో చాలా తక్కువ ప్రొడక్షన్ ఉంటుండే సన్న బియ్యం, మీరు ఇప్పుడు బాగా పెరిగింది. మంచి వాటర్ అది సౌకర్యం ఉన్న వల్ల అందరూ కూడా నిజామాబాదు ఇక్కడ నల్లగొండ అది బాగా పండిస్తున్నారండి. అందరూ సన్న బియ్యం తినే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తున్నాం వల్ల మా దగ్గర రావట్లేదు, అయిపోయిన దాకా కూడా రాకపోవచ్చు. అది ఇదిగా అంటే మార్కెట్ కరెక్షన్ కాకపోవచ్చా అంటే మీ కాదండి. జనవరిలో కొత్త బియ్యం వస్తున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ డౌన్గా ఉంది. ఇప్పుడు అప్పుడే మార్కెట్ పెరగదండి, పెరిగే అవకాశాలు కనపడతలేదు. మళ్ళీ సంక్రాంతి వెళ్ళిపోయాక ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా బియ్యం ఇవ్వకపోతే మళ్ళీ మార్కెట్కి వస్తారు కదా అందరూ. మా రేషన్ కార్డు మీద వచ్చే వాళ్ళందరూ కూడా షాప్కి రావట్లేదు, పప్పులు ఆయిల్కి వస్తున్నారు తప్ప ఏమో బియ్యానికి రావట్లేదండి. మాకు బియ్యం గవర్నమెంట్ ఇచ్చింది రావటం లేదు అన్నారు. చాలా సంతోషం. గవర్నమెంట్ ఇలాగా అందరికి ఇచ్చింది, లేని వాళ్ళు కూడా పండుగ దసరా పండుగ ముందు గవర్నమెంట్ ఇస్తున్నాం వల్ల మాకు సంతోషంగా ఉంది. మా వ్యాపారం ఇవ్వాలి కాబట్టి రేపు అవుతుంది, వాళ్ళకి కూడా సంతోషం ఉండాలి కదమ్మా. మీరు చూసారా సార్ బియ్యాన్ని? చూసారా? నేను చూడలేదమ్మా, చూడలేదు. బాగానే కొంతమంది ఏదో అంటారు కానీ బాగానే ఉంది, సన్న బియ్యం వండుకు తింటున్నామని అన్నారండి. అది నేనైతే చూడలేదు. అది ఇంకా అక్కడ ఆరికి ఇచ్చారండి జిహెచ్ఎంసీలో, ఆరిని కూడా కావాలి ఇంటర్వ్యూ చేసుకోండి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అది అంటే సన్న బియ్యం గతంలో కంటే కూడా చాలా రేట్ అయితే
తగ్గింది అని చెప్తున్నారు. దగ్గర దగ్గర కేజీకి ఒక 10 రూపాయలు తగ్గినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కూడా సన్న బియ్యం పండిస్తున్నారు కాబట్టి ఎక్కువ మట్టికి సన్న బియ్యంకి సంబంధించిన రేట్ అలాగే ఉండొచ్చు. మేబీ జనవరి తర్వాత డిమాండ్ ఉంటుందేమో తెలియదు, కానీ ఇప్పటికీ మాత్రం అంటే ఈ రేట్లే ఉండే అవకాశం ఉంది అన్నటువంటి మాట చెప్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు